వరంగల్ ఎంపీ టికెట్ పంచాయతీ రోజు రోజుకి ముద్దుతోంది. ఎంపీ టికెట్ పై బీజేపీ సీనియర్లు హాట్ గా ఉన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆశావాహులు లేఖ రాశారు. నేర చరిత్ర, 100 ఎకరాల పేదల భూములు కొల్లగొట్టిన భూ బకాసురులు ఆంధ్ర ప్రాంతవాసులు గెలుపు గుర్రాలంటూ లేఖలో పేర్కొన్నారు. నేతలు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారిని వదిలేసి బయట నుంచి ఎందుకు తెస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ టికెట్ ఆశావాహులు వరంగల్ పార్లమెంటు సీటును స్థానికులకు బీజేపీ నాయకులకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి డాక్టర్ విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్, కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిటూరి అశోక్, దుబాసి వాసుదేవ్ తదితరులు పేర్లతో లేఖను రాశారు. బీజేపీ నేతల లేఖ చర్చనీయాంశంగా మారింది. వరంగల్ ఎంపీ టికెట్ పంచాయతీ రోజు రోజుకి ముదురుతోంది. ఎంపీ టికెట్ పై బీజేపీ సీనియర్లు హాట్ గా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, ఓవర్ టు యూ. వరంగల్ ఎంపీ టికెట్ కి సంబంధించి బీజేపీలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా మారినటువంటి పరిస్థితి. కొత్తగా పార్టీకి వచ్చేటువంటి వాళ్ళకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా వరంగల్ కు సంబంధించినటువంటి పార్టీ సీనియర్ నేతలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లెటర్ రాశారు. ఈ లెటర్ కలకలం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వరంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా, పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. దీనిపైన తీవ్రమైనటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. నేర చరిత్ర, వందలాది ఎకరాల పేదల భూములు కొల్లగొచ్చినటువంటి భూ బకాసురులను ఆంధ్ర ప్రాంత వాసులనే గెలుపు గుర్రాలుగా ఎలా పేర్కొంటారు మీరంటూ కూడా లేఖలో ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు పేదల భూములను లాక్కొని పెత్తందారులుగా ఉన్నటువంటి వ్యక్తులను ఎట్లా మీరు రాజకీయాల్లో గెలుపు గుర్రాలుగా పరిగణిస్తారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారిని వదిలేసి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళను ఎలా టికెట్ ఇస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పార్లమెంటు సీటును స్థానికులకు బీజేపీ పార్టీలో నాయకులకే కేటాయించాలి, పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలంటూ కూడా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి డాక్టర్ విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్, కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్, దుబాస్ వాసుదేవ్ వీళ్ళ పేరుతోటి కిషన్ రెడ్డికి అయితే లేఖ రాశారు. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ ఏరియాలో ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీకి సంబంధించి పార్లమెంట్ టికెట్ ఎంపికకు సంబంధించినటువంటి చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ లేఖ అనేటువంటిది భారతీయ జనతా పార్టీలో కొంత కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.